ఓకే అడుగు, కొంచెం గట్టిగా చెప్పు. అడుగు అడుగు. హాయ్ అండి. మీ పేరు? స్మైలీ. బిగ్ బాస్ ప్రోమో వచ్చి చూసారా? చూసానండి. సో కళ్యాణ్ తనుజ ఫైట్ చేస్తున్నారు కదా, ఎలా అనిపించింది? అంటే ఎప్పుడు కళ్యాణ్కి అలాగే తనుజకి వాళ్ళిద్దరికి గొడవల్లోనే మనం అంటే బాండింగ్స్లోనే చూసాము, గొడవల్లో ఎప్పుడు చూడలేదు. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే కావాలని ఎక్కువగా తనుజ అరుస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఓవర్ యాక్షన్ లాగా అనిపిస్తుంది, ఎందుకంటే ప్రతి దానికి అరుస్తుంది. ఇప్పుడు రేషన్ మేనేజర్ ఇచ్చారానో లేదు అంటే నార్మల్గా ఇప్పుడు ఎందుకు అరుస్తుందో అర్థం కావట్లేదు, కానీ ఎక్కువగా అరుస్తూ ఉందన్నమాట. కొంచెం అరుపులన్నీ తగ్గించుకోవాలి, లేదంటే ఇప్పుడు రమ్య మోక్ష ఎలిమినేట్ అయ్యేటట్టు ఇప్పుడు తనుజాన్ కూడా ఒక 1 or 2 వీక్స్లో మ్యాక్సిమం ఎలిమినేట్ చేసేస్తారు ఇలాగే, కానీ అరుస్తూ ఉంటాయి. ఈ తనుజ మొన్న సంజనతో కూడా గొడవ పడింది ఫుడ్ విషయంలో. ఫుడ్ సంజన పడేసింది, దాని గురించి అంటే ఇప్పుడు నార్మల్గా చూసుకున్నట్టయితే నిన్న ఎవరు మాధురి గారు అలాగే తనుజ వాళ్ళిద్దరికి చిన్న అంటే ఇష్యూ అయ్యింది. ఆ ఇష్యూ అంటే కొంచెం గట్టిగా తనుజ గారు చెప్పడం జరిగింది. ఫుడ్ విషయంలో ఎవరైనా హట్ అవుతారు కదండి, ఏదైనా ఉంటే కొంచెం నార్మల్గా సాఫ్ట్ వేలో చెప్పాలి, ఎందుకంటే ఫుడ్ అనేది అందరూ తినాలి కదా. సో అలా చూసుకున్నట్టయితే మాధురి గారు మార్నింగ్ తినలేదు, మధ్యాహ్నం తినలేదు. సో తనుజ వల్లనే అందరికీ తెలుసు, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరికీ తెలుసు తనుజ వల్లే మాధురి గారు లంచ్ చేయట్లేదు, బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు అని. అయినా సరే ఆరగెంట్గా తన ఫుడ్ తీసి పక్కన పెట్టేశాము, నేను ఇవ్వను అంటే నార్మల్ అక్కడ పెట్టేసాము, ఆమె వచ్చి తినాలి, ఇచ్చేవరకే నా బాధ్యత అన్నట్టు ఉన్నారు. అక్కడ కొంచెం హ్యూమానిటీ తగ్గినట్టు నాకైతే అనిపించింది తనుజ గారిది. సో తనుజ కొంచెం ఫుడ్ పెట్టడంలో కానీ ఎందులో అయినా సరే కొంచెం మంచిగా ఉంటే బాగుంటుంది. తనుజ వాళ్ళ ఫాదర్ వచ్చారు కదా, తను వచ్చాక గేమ్ ఎలా అనిపిస్తుంది? బర్నీ గారు వచ్చారు, బర్నీ గారు వచ్చాక బాగుంది గేమ్. సో బర్నీ గారి కోసం దివ్య అయితే టాస్క్ ఆడి గెలిచింది కదా, అది ఏదైతే విధానం ఉందో అది చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు నాన్న కోసం స్టాండ్ తీసుకున్నట్టు దివ్యది అనిపించింది. సో అలాగే తనుజ కూడా ఆడుంటే బాగుండు, అంటే తను ఆడలేదని తనకి ఇవ్వలేదా లేకపోతే తినే గట్టిగా అంటే తిన హక్కుగా తిను అడగలేదా అనేది అర్థం కాలేదు, కానీ గట్టిగా అడగలేకపోయింది. ఎందుకంటే తను ఆడలేదని తనకి అర్థమైందేమో మేబీ, లేదంటే మేబీ దివ్యకే ఇస్తారేమో నాకంటే అని అనిపించింది. డెమాన్ పవన్ అండ్ యూట్యూబ్ చాలా మంది ఫైట్ చేసి వైఫ్ అండ్ హస్బెండ్ బాగా గొడవ పడుతున్నారు అంటున్నారు, తోసేస్తున్నారు కూడా తను. అంటే వాళ్ళిద్దరు బాండ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం క్యూట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎప్పుడైతే రమ్య మోక్ష వచ్చిందో అప్పటి నుంచి కొంచెం గొడవలు అరుపులు అవన్నీ ఎక్కువయ్యాయి అన్నమాట. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే వాళ్ళిద్దరూ గొడవ పడితే వీళ్ళ గేమ్ కూడా టాస్క్ ఆడి మంచిగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో మేబీ అందుకే వీళ్ళిద్దరు కొంచెం దూరంగా ఉండడం కూడా మంచిదని నేనైతే అనుకుంటున్నాను. డెమాన్ పవన్ గేమ్ ఎలా అనిపిస్తుంది? డెమాన్ పవన్ గేమ్ అయితే చాలా బాగుంటుంది, నాకు ఫేవరెట్ కంటెస్టెంట్ అని కూడా చెప్పొచ్చు. కాకపోతే డెమాన్ పవన్కి అవకాశం రావట్లేదు అనమాట, హోప్ లేదు, అంటే ఏవి ఛాన్సెస్ రావట్లేదా. అక్కడ మన శ్రీజ చూసుకున్నట్టయితే కళ్యాణ్కి 2 times ఇచ్చింది. సో కళ్యాణ్కి 2 times ఆఫర్ అంటే టాస్క్ ఆడే ఇది ఇవ్వకుండా డెమాన్ పవన్ కూడా ఒకటి ఇవ్వాల్సిందని నాకైతే అనిపించింది. ఎందుకంటే డెమాన్ పవన్ ఆడుంటే మేబీ సెకండ్ గేమ్ వాళ్ళు విన్ అయ్యిందేమో, శ్రీజకి ఫ్లాగ్ వచ్చిందేమో బన్నీ గారికి రాకుండా. సో అక్కడ కొంచెం తను మంచిగా ఆలోచించేదని నాకు అనిపించింది, అంటే కళ్యాణ్ మీద ఓన్లీ ఫోకస్ పెట్టి తన్ని నమ్మేసింది గుడ్డిగా. భరణి శ్రీజలో ఎవరు ఉంటారు హౌస్లో? ఇప్పుడు శ్రీజ వెళ్ళిపోతుంది అని తెలిసిందండి, ఎందుకంటే ఇప్పుడు శ్రీజని ఎందుకు తీసుకొచ్చారా అర్థం కాలేదు, ఎందుకు తీసుకొచ్చారో. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే శ్రీజని నార్మల్గా ఇప్పుడు ఫస్ట్ అయితే హౌస్ మేట్స్ ద్వారా ఎలిమినేట్ చేశారు, ఇప్పుడు ఎలా ఎలిమినేట్ చేస్తారు అసలు ఆమె ఎందుకు తీసుకొచ్చారో అర్థం కావట్లేదు. అంటే స్ట్రాంగ్ ప్లేయర్ కదా, తీసుకువెళ్తే మళ్ళీ ఇప్పుడు చాలా నెగిటివ్ వైబ్ అనేది వస్తుంది, అంటే బిగ్ బాస్లో నెగిటివ్ వైబ్ వచ్చింది, బిగ్ బాస్ షో గురించే నెగిటివ్ వచ్చింది, ఎందుకంటే శ్రీజ అంత స్ట్రాంగ్ ప్లేయర్ని తీసేశారు అని చెప్పి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే దానికోసమే శ్రీజని మళ్ళీ లోపల తీసుకొచ్చారేమో. మరి బర్నీ గారిని ఇంట్లో ఉంచాలి అంటే బర్నీ గారిని ఒక్కనే తీసుకొస్తే అయిపోయింది కదా, మరి శ్రీజని ఎందుకు తీసుకొచ్చారు? శ్రీజని తీసుకురాకపోతే బాగుండు. కానీ ఇంకోటి ఏంటంటే తను కూడా కాన్ఫిడెంట్గా అంటే టాస్క్లో ఆడలేకపోతుంది, అంటే గెలవలేకపోతుంది, ఆడుతుంది, ఎఫర్ట్ పడుతుంది. కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే దివ్య శ్రీజ వాళ్ళిద్దరు గేమ్ ఆడారో అందులో శ్రీజ ఫోకస్ పెట్టింది, కానీ తన హైట్కి ఆ గేమ్ అనేది చాలా కష్టం అండి. దివ్య హైట్కి ఆ గేమ్ చాలా ఈజీ అనిపిస్తుంది. సో అందుకు ఆబ్వియస్లీ తను విన్ అవడంలో ఏం ఆశ్చర్యమే లేదు. సో శ్రీజ అక్కడ లూజర్ అయిపోయింది అనమాట, ఆ ఫ్లాగ్ కూడా తనకి రాలేదు. నిన్న శ్రీజ టాస్క్లో కళ్యాణ్ ఓడిపోతే డెమోన్ ఇచ్చి కొంచెం ఎటకరంగా అన్నాడు, నేను ఆడితే బాగా ఆడేవాడిని, తను మాత్రం ఓడిపోయాడని చెప్పి. అది నిజమేనండి, ఇప్పుడు కళ్యాణ్ని అంత ఇదిగా ట్రస్ట్ చేయొద్దు కదా. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు శ్రీజ ఒకసారి కళ్యాణ్కి ఎప్పుడు ఇచ్చిందో, సో ఇంకొకసారి డెమన్ కూడా ఛాన్స్ ఇవ్వాల్సింది కదా, తను కూడా స్ట్రాంగ్ ప్లేయరే కదా.
సో అందుకు ఛాన్స్ ఇవ్వాల్సింది, ఛాన్స్ ఇచ్చి చూస్తే మేబీ తను విన్ అయ్యింది. ఓకే, ఈ వీక్ మొత్తం తనుజ అందరితో ఫుడ్ గురించి గొడవ పడింది. తన పేరు అన్ఫేరా? ఫుడ్ గురించి అన్ఫేర్ అండి. అన్ఫేర్. సో కళ్యాణ్తో కూడా గొడవ పడింది కదా, వాళ్ళిద్దరు ఎవరు ఫేర్? వాళ్ళిద్దరు ఎవరు ఫెయిరా? కళ్యాణ్ తనుజ. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరికి నార్మల్గా ఎప్పుడు బాండింగ్స్లోనే మనం చూసాము, నెగిటివ్గా ఎప్పుడు చూడలేదు, అంటే అరుచుకునేటట్టు ఎప్పుడు చూడలేదు, స్వీట్గానే క్యూట్గానే చూసాము. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే తనూజ కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుందండి. ఇందాక చెప్పాను కదా, అరుస్తూ ఏదేదో మాట్లాడుతూ, అంటే ఇప్పుడు రేషన్ మేనేజర్ ఇచ్చినంత మాత్రాన ఏదేదో చేయాలి అరాలి అని ఏం లేదు కదా. సో కొంచెం సాఫ్ట్గా ఎమ్మెల్యేలు ఎంత మంచిగా చేస్తున్నారు క్యాప్టెన్గా. సో రేషన్ మేనేజర్ అన్న ఒక కెప్టెన్ టైపే కదా. సో మంచిగా అందరికీ ఫుడ్ పెట్టి మంచిగా ఉంటే బాగుందని. అంటే తనుజ కళ్యాణ్ టార్గెట్ చేస్తుంది అంటారా? చాలాసార్లు తను కళ్యాణ్ గురించి చెప్పింది. లేదండి, అంటే ఇప్పటివరకు మంచిగా ఉన్నారు కాబట్టి పాజిటివ్ వైపు ఉండే, ఈ మధ్య కొంచెం నెగిటివ్ అవుతుంది కాబట్టి నెగిటివ్ వైపు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ వీక్ నా ఎలిమినేషన్ ఎవరు అవుతారో చెప్పు. ఈ వీక్ ఏమో అండి, అంత ఐడియా లేదు.